మరి మన రేవంత్ రెడ్డి వాళ్ళ ఊర్లో పెట్టుకోవచ్చు కదా కంపెనీ, అక్కడ 100 ఎకరాలు నియోజకవర్గమే కదా, నియోజకవర్గాలు వాళ్ళ సైడ్ పెట్టుకోవచ్చు కదా, వాళ్ళ సైడ్ అని కాదు ఇక్కడ. ఇప్పుడు అది అన్ని పరిస్థితులు కూడా చూడాలి. ప్రభుత్వ భూమి ఉంది అక్కడ, ప్రభుత్వ భూమి ఎక్కువ భాగం ఉంది, ప్రజల భూమి పట్టా భూములు కొన్ని ఉన్నాయి, కాబట్టి అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా అంచనా వేసుకున్న తర్వాత అది సరైనటువంటి ప్రదేశం. అంతేగాని మనం ఎక్కడ అడవుల్లో పెట్టుకోమంటే పెట్టుకోవడం కాదు, అనువైన ప్రదేశం ఉండాలి మనకి. అనువైన ప్రదేశం కాబట్టి అక్కడ ఆ ప్రాంతం ఎంచుకున్నారు. ఎంచుకుని నిర్మించారా? వాళ్ళు మల్లన్న సాగర్ లాఠీ చార్జ్ చేసినట్టు మేమేమైనా చేసినవా? చెప్పండి. అటు చేయలే. అభిప్రాయ సేకరణ కోసం పోయినాం. ప్రజల అభిప్రాయం చెప్తారు, చెప్పిన తర్వాత దాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అరే ఆలు లేదు, సూలు లేదు, ఏం లేదు, అధికారి పోతే అధికారిని చంపే ప్రయత్నం చేశారు. పాప ఆ మాయకుడు ఏమంటే కలెక్టర్ ఏం చేసిండు, ఆయన ప్రభుత్వం తర్వాత పనిచేసే ఒక పెద్ద ఉద్యోగి. ఆ ఉద్యోగికి సహకరించాల్సింది పోయి మీ బాధలు చెప్పుకోవాల్సింది పోయి ఆయనపై దాడి. వాళ్ళ బాధలు మీరు ఎన్నందుకే కదా, ఏమైనటువంటి చర్య కాదు. వాళ్ళ బాధలు మీరు ఎన్నందుకే కదా ఎంత పెద్ద. ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు వాళ్ళ కాంపెన్సేషన్ ఏమిస్తున్నారు వాళ్ళకి? ఇప్పుడు పక్క గ్రామంలో విన్నాం, ఏమన్నా దాడి మేమేమన్నా లాక్కున్నాం బలవంతంగా. విన్న తర్వాత నివేదిక ప్రభుత్వానికి ఇస్తున్నాం. అదే ఈ గ్రామానికి వచ్చినాం. ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఎందుకు జరిగింది అంతా? ఇది పక్కా ప్రణాళికతో కేటీఆర్ చేసినటువంటి కుట్ర. ఇది కేటీఆర్ మొత్తం కూడా ఈ నేరానికి మొత్తం కూడా కారణం అనేది స్పష్టమైపోయింది. టెలిఫోన్ లో కూడా తీశారు కదా అధికారులు, సాక్ష్యాధారాలు మనందరి కిందకి ఇస్తారు. అది కోర్టు జడ్జి గారు ముందు పెట్టారు. అవన్నీ ఫోన్ అన్ని మొత్తం టెక్నాలజీని ఉపయోగించి ఫ్లోరెన్సిక్ నివేదికల ద్వారా తెచ్చుకొని మొత్తం కూడా వారి ఫోన్ చాటింగ్ మొత్తం ఏం జరిగింది, ఫోన్ సంభాషణ ఏందని చెప్పేసి మొత్తం ఫట్నందరేందర్ రెడ్డి, సురేష్, కేటీఆర్ మధ్య ఎన్నిసార్లు మాట్లాడారు, ఏం మాట్లాడారని మొత్తం కూడా న్యాయమూర్తి ముందు పెట్టారు. వాళ్ళ లెక్క కేసీఆర్ గారి లెక్క ఏనే పోలీస్ అయ్యి ఏనే జడ్జి అయిపోయి ఆడ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఫామ్ హౌస్ లో జరిగిన నందకుమార్ ఏది ఉంది కదా, వాళ్ళని బట్టి ట్రాప్ చేసి వీడియోలు తీసి ఆ వీడియోలు మొత్తం ఎమ్మెల్యేలు మొత్తం తీసుకుపోయి సీఎం ఆఫీస్ తీసుకుపోయి కేసీఆర్ గారి జడ్జిలకు లేఖలు రాసి ఆ సాక్ష్యాధారాలు మొత్తం తారుమారు చేసి తికమక చేసే ప్రయత్నం మేము చేయం. విచారణా సంస్థలు ఉన్నాయి. ఆ విచారణ తర్వాత ఇప్పుడు ఏం కొంపలంటుకుపోయింది, ఏం ముంచకపోయింది అక్కడ? ఒక్క అభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారుల పైన దాడి చేయటం అనేది ఇది ఏం చర్య అంటారు దీన్ని? ఇది ఇంత దారుణమైన చర్య ఎక్కడ జరిగిందా? మేము 10 ఏళ్ళు ప్రతిపక్షంగా చేతనైతే కొట్లాడినాం, లేకపోతే కోర్టుకు పోయినాం, ప్రజల తరఫున కోర్టుకు పోయి పోరాటాలు చేస్తాం. కానీ అటు చేయొచ్చు కదా, కోర్టుకు వెళ్ళి న్యాయం పొందొచ్చు కదా. ఒకవేళ ఇది నిజంగా అన్యాయం జరుగుతుంటే గ్రీన్ ట్రిబ్యునల్ ఉన్నది, పర్యావరణ సంస్థలు ఉన్నాయి, అన్ని రకాలైనటువంటి అంశాలని పోరాటం చేయడానికి అవన్నీ వదిలిపెట్టేసి ఏకంగా కలెక్టర్ని దాడి చేసేసి తన అరెస్టు వార్తని పక్కదారి పట్టించే రాజకీయాలు చేసేది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేస్తుంది. ఎక్కడ కూడా ఏ పథకం కూడా సంక్షేమ పథకాలు అంతే సమగ్రంగా నేను చెప్పిన 200 యూనిట్ల గృహజ్యోతి పథకం కింద విద్యుత్ 47 లక్షల మందికి వస్తుంది. 47 లక్షల మందికి. అదే విధంగా 47 లక్షల మందికి 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఉచిత విద్యుత్ వస్తుంది వాళ్ళకి, 200 యూనిట్ల వరకు లోపు వాళ్ళకి. అదే విధంగా 500 రూపాయల సబ్సిడీ సిలిండరు సుమారు 43 లక్షల మంది వాళ్ళకి ప్రజలకు తెలంగాణలో ఉన్న వాళ్ళకు 500కి సిలిండర్ వస్తుంది.